ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతి మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు సేల్స్ విషయంలో చాలా మేరకు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సెమీ కండక్టర్ల కొరత వలన సరైన సమయంలో డెలివరీలు చేయలేకపోతే, మరొక వైపు సంవత్సరం చివరి దశలో ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2021లో తయారు చేయబడిన కార్లని 2021లోనే సేల్స్ చేయాలి. కాబట్టి ప్రతి కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు తమ కార్ల పైన దాదాపుగా 10,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు ప్రైజెస్ ని డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే 2021లో తయారు చేయబడిన కార్లని ఒకవేళ 2022లో అమ్మకాలు జరపవలసిన పరిస్థితులు ఎదురవుతే మాత్రం ప్రతి కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు తమ కార్ల పైన దాదాపుగా 1,50,000 రూపాయల నుండి 2,00,000 రూపాయల వరకు ప్రైజెస్ ని తగ్గించి అమ్మకాలు జరపవలసి ఉంటుంది. అందువల్లనే ప్రతి కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు సంవత్సరం చివరిలో డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. రాబోతున్న రోజుల్లో అంటే 2022లో ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేసే అంచనాలు ఎక్కువగా కనబడుతున్నాయి మన భారతీయ మార్కెట్లో. అయితే కారు కొనాలనుకునే వారు ఈ సమయంలో డిస్కౌంట్స్ తో కారు కొనడం మంచిది. మనం ఈ వీడియోలో ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్ యొక్క విభాగంలో గల 14 మ్యానుఫ్యాక్చర్ కంపెనీల యొక్క బ్రాండ్ వైజ్ గా సేల్స్ రిపోర్ట్ ని తెలుసుకుంటూ, ప్రతి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ యొక్క ఏ మోడల్ కార్ ఎంతవరకు అమ్మకాలు జరిగాయో డీటెయిల్ గా తెలుసుకుంటూనే టాప్ సెల్లింగ్ సిడాన్ కార్స్ మరియు టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కార్లతో పాటుగా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని చివరి వరకు చూడడం వలన మన ఛానల్ కి సపోర్టెడ్ గా ఉంటుందని మాత్రం గమనించండి. ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్ యొక్క విభాగంలో గల 14 మ్యానుఫ్యాక్చర్ కంపెనీల నుండి టాప్ 14th పొజిషన్ లో ఉంది సిట్రాన్ కంపెనీ. సిట్రాన్ కంపెనీ వారు మన భారతీయ మార్కెట్ లో ఒకే ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు, C5 ఎయిర్ క్రాఫ్ట్ అనే ప్రీమియం ఎస్యూవీ కార్ ని. ఈ కార్ ని ఓవర్ ప్రైస్ తో తీసుకురావడం వలన మన భారతీయ మార్కెట్ లో ఈ కార్ కి సరైన అమ్మకాలు మాత్రం లేవు. సిట్రాన్ కంపెనీ వారు లాంచ్ చేసిన C5 ఎయిర్ క్రాఫ్ట్ అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 64 కార్స్ అమ్మకాలు జరిగాయి. దీని వలన సిట్రాన్ కంపెనీకి మన భారతీయ మార్కెట్ లో 0.0% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. సిట్రాన్ C5 అనే ఎస్యూవీ కార్ మన భారతదేశంలో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 38 లక్షల రూపాయల నుండి 40 లక్షల ప్రైస్ రేంజ్ లో మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 13th పొజిషన్ లో ఉంది ఫియట్ లేదా జీప్ కంపెనీ. జీప్ కంపెనీ వద్ద మన భారతీయ మార్కెట్ లో 2 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 1,324 కార్స్ అమ్మకాలు జరిపి జీప్ కంపస్ మొదటి స్థానంలో నిలవగా, కేవలం 0 కార్స్ అమ్మకాలను జరిపి జీప్ రాంగ్లర్ చివరి స్థానంలో నిలిచింది. జీప్ రాంగ్లర్ అనేది ప్రీమియం కేటగిరీకి సంబంధించిన ఎస్యూవీ కార్. ఈ కార్ మన భారతీయ మార్కెట్ లో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 66 లక్షల రూపాయల నుండి 70 లక్షల ప్రైస్ రేంజ్ లో అమ్మకాల్లో ఉంది. జీప్ కంపెనీ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 1,324 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్ లో 0.5% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. దీని తర్వాత 12th పొజిషన్ లో ఉంది ఎంజీ మోటార్స్. ఎంజీ మోటార్స్ వద్ద మన భారతీయ మార్కెట్ లో 3 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 2,478 కార్స్ అమ్మకాలు జరిపి ఎంజీ హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఈ 2 కార్లు మొదటి స్థానంలో నిలవగా, 260 కార్స్ అమ్మకాలు జరిపి ఎంజీ గ్లస్టర్ చివరి స్థానంలో నిలిచింది. ఎంజీ మోటార్స్ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 2,868 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్ లో 1.1% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. ఎంజీ మోటార్స్ వారు మన భారతీయ మార్కెట్ లో కొత్త ప్రొడక్ట్స్ మాత్రం లాంచ్ చేస్తున్నారు. ఎంజీ కార్ల పైన మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. దీని తర్వాత 11th పొజిషన్ లో ఉంది స్కోడా మోటార్స్. స్కోడా మోటార్స్ వద్ద మన భారతీయ మార్కెట్ లో 5 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 2,413 కార్స్ అమ్మకాలు జరిపి స్కోడా కుషాక్ మొదటి స్థానంలో నిలవగా, 165 కార్స్ అమ్మకాలు జరిపి స్కోడా ర్యాపిడ్ చివరి స్థానంలో నిలిచింది. స్కోడా మోటార్స్ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 3,065 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్ లో 1.3% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. స్కోడా కంపెనీ నుండి మన భారతీయ మార్కెట్ లో టాప్ సెల్లింగ్ 10 సిడాన్ కార్లలో 251 కార్స్ అమ్మకాలు జరిపి స్కోడా కూపర్ 8వ స్థానంలో నిలవగా, 219 కార్స్ అమ్మకాలు జరిపి స్కోడా అక్టావియా 9వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 165 కార్స్ అమ్మకాలు జరిపి స్కోడా ర్యాపిడ్ టాప్ సెల్లింగ్ సిడాన్ లిస్ట్ లో 10వ స్థానంలో నిలిచింది. దీని తర్వాత 10th పొజిషన్ లో ఉంది వాక్స్వాగన్ కంపెనీ. వాక్స్వాగన్ కంపెనీ వద్ద మన భారతీయ మార్కెట్ లో 5 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 2,551 కార్స్ అమ్మకాలు జరిపి వాక్స్వాగన్ టైగోన్ మొదటి స్థానంలో నిలవగా, 0 కార్ల అమ్మకాలను జరిపి వాక్స్వాగన్ టిగోన్ చివరి స్థానంలో నిలిచింది. వాక్స్వాగన్ కంపెనీ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 3,077 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్ లో 1.2% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. దీని తర్వాత 9th పొజిషన్ లో ఉంది నిసాన్ ఇండియా. నిసాన్ ఇండియా వద్ద మన భారతీయ మార్కెట్ లో 5 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 3,389 కార్స్ అమ్మకాలు జరిపి నిసాన్ మ్యాగ్నెట్ మొదటి స్థానంలో నిలవగా, కేవలం 0 కార్ల అమ్మకాలను జరిపి డస్ట్ అండ్ గో చివరి స్థానంలో నిలిచింది.
నిసాన్ కంపెనీ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 3913 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్లో 1.5% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. నిసాన్ కంపెనీ నుండి టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్లలో 3389 కార్స్ అమ్మకాలు జరిపి నిసాన్ మ్యాగ్నెట్ టాప్ సెల్లింగ్ లిస్ట్ లో 11th ఎస్యూవీ కార్గా నిలిచింది. దీని తర్వాత 8th పొజిషన్లో ఉంది హోండా మోటార్స్. హోండా మోటార్స్ వద్ద మన భారతీయ మార్కెట్లో 4 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 3611 కార్స్ అమ్మకాలు జరిపి హోండా సిటీ మొదటి స్థానంలో నిలవగా 728 కార్స్ అమ్మకాలు జరిపి హోండా WRV చివరి స్థానంలో నిలిచింది. హోండా కంపెనీ వారు మన భారతీయ మార్కెట్లో కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తే మాత్రం మన భారతీయుల యొక్క సపోర్ట్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది ఈ హోండా మోటార్స్ కి. హోండా మోటార్స్ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 8108 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్లో 3.1% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. హోండా మోటార్స్ నుండి టాప్ సెల్లింగ్ సిడాన్ కార్లలో 3611 కార్స్ అమ్మకాలు జరిపి హోండా సిటీ రెండవ టాప్ సెల్లింగ్ సిడాన్ కార్లా నిలిచింది. దీని తర్వాత 7th పొజిషన్లో ఉంది రెనో ఇండియా. రెనో ఇండియా వద్ద మన భారతీయ మార్కెట్లో 4 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 2788 కార్స్ అమ్మకాలు జరిపి రెనో ట్రైబర్ మొదటి స్థానంలో నిలవగా 786 కార్స్ అమ్మకాలు జరిపి రెనో డస్టర్ చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ డస్టర్ యొక్క ప్రొడక్షన్ ని మన భారతీయ మార్కెట్లో ప్రస్తుతం నిలిపివేశారు, కానీ ఇయర్ ఎండ్ కాబట్టి ఓల్డ్ స్టాక్ ని మాత్రమే కంపెనీ సేల్స్ చేయడం జరుగుతుంది. రెనో కంపెనీ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 8910 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్లో 3.4% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. రెనో కంపెనీ నుండి టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ యొక్క లిస్ట్ లో 2723 కార్స్ అమ్మకాలు జరిపి రెనో క్విడ్ 11th టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కార్లా నిలిచింది. దీని తర్వాత 6th పొజిషన్లో ఉంది టయోటా కంపెనీ. టయోటా కంపెనీ వద్ద మన భారతీయ మార్కెట్లో 6 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 6096 కార్స్ అమ్మకాలు జరిపి ఇన్నోవా క్రిస్టా మొదటి స్థానంలో నిలవగా 72 కార్స్ అమ్మకాలు జరిపి టయోటా క్యామ్రీ చివరి స్థానంలో నిలిచింది. టయోటా కంపెనీ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 12440 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్లో 4.8% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. దీని తర్వాత 5th పొజిషన్లో ఉంది కియా మోటార్స్. కియా మోటార్స్ వద్ద మన భారతీయ మార్కెట్లో 3 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 10488 కార్స్ అమ్మకాలు జరిపి కియా సెల్టోస్ మొదటి స్థానంలో నిలవగా 400 కార్స్ అమ్మకాలు జరిపి కియా కార్నివల్ చివరి స్థానంలో నిలిచింది. కియా కార్నివల్ అనేది ప్రీమియం సెగ్మెంట్ కి సంబంధించిన MPV కార్. ఈ కార్ మన భారతీయ మార్కెట్లో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 30 లక్షల రూపాయల నుండి 41 లక్షల ప్రైస్ రేంజ్ లో మనకు అందుబాటులో ఉంది. కియా మోటార్స్ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 16331 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్లో 6.3% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. కియా మోటార్స్ నుండి మన భారతీయ మార్కెట్లో టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్ట్ లో 10448 కార్స్ అమ్మకాలు జరిపి సెకండ్ టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల నిలిచింది కియా సెల్టోస్. అదేవిధంగా 5443 కార్స్ అమ్మకాలు జరిపి కియా సోనెట్ టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్ట్ లో 8వ స్థానంలో నిలిచింది. దీని తర్వాత 4th పొజిషన్లో ఉంది మహీంద్రా కంపెనీ. మహీంద్రా కంపెనీ వద్ద మన భారతీయ మార్కెట్లో 9 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 6375 కార్స్ అమ్మకాలు జరిపి మహీంద్రా బొలెరో మొదటి స్థానంలో నిలవగా కేవలం 0 కార్ల అమ్మకాలను జరిపి మహీంద్రా XUV 500 చివరి స్థానంలో నిలిచింది. మహీంద్రా కంపెనీ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 20034 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్లో 7.7% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. మహీంద్రా కంపెనీ నుండి టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ యొక్క లిస్ట్ లో 6375 కార్స్ అమ్మకాలు జరిపి మహీంద్రా బొలెరో 7th టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్లో నిలిచింది. అదేవిధంగా 4203 కార్స్ అమ్మకాలు జరిపి మహీంద్రా XUV 300 9th టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్లో నిలిచింది. ఫైనల్ గా 3407 కార్స్ అమ్మకాలు జరిపి రీసెంట్ గానే లాంచ్ చేయబడిన మహీంద్రా XUV 700 టాప్ సెల్లింగ్ 10వ ఎస్యూవీ కార్లో నిలిచింది. దీని తర్వాత 3rd పొజిషన్లో ఉంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ వద్ద మన భారతీయ మార్కెట్లో 7 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 10096 కార్స్ అమ్మకాలు జరిపి టాటా నెక్సోన్ మొదటి స్థానంలో నిలవగా 1377 కార్స్ అమ్మకాలు జరిపి టాటా టిగోర్ చివరి స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 33926 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్లో 13% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ టాటా మోటార్స్ నుండి టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ యొక్క లిస్ట్ లో 10096 కార్స్ అమ్మకాలు జరిపి టాప్ సెల్లింగ్ 3వ ఎస్యూవీ కార్ నిలిచింది టాటా నెక్సోన్. అంతేకాకుండా 8453 కార్స్ అమ్మకాలు జరిపి టాటా పంచ్ 4వ టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్లా నిలిచింది.
ఇంతేకాకుండా టాప్ సెల్లింగ్ సిడాన్ కార్ల యొక్క లిస్ట్ లో 1377 కార్స్ అమ్మకాలు జరిపి టాటా టిగోర్ 6వ టాప్ సెల్లింగ్ సిడాన్ కార్ల నిలిచింది. అదే విధంగా టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో చూసుకుంటే 5128 కార్స్ అమ్మకాలు జరిపి టాటా ఆల్ట్రోస్ 6వ టాప్ సెల్లింగ్ 6వ హ్యాచ్ బ్యాక్ కార్ల నిలిచింది. ఫైనల్ గా 4040 కార్స్ అమ్మకాలు జరిపి టాటా టియాగో 9వ టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ లో నిలిచింది. టాటా మోటార్స్ యొక్క సేల్స్ ఇంప్రూవ్ పైన మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. దీని తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉంది హ్యుండై మోటార్స్. హ్యుండై మోటార్స్ వద్ద మన భారతీయ మార్కెట్ లో 11 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 10,554 కార్స్ అమ్మకాలు జరిపి హ్యుండై వెన్యూ మొదటి స్థానంలో నిలవగా 18 కార్స్ అమ్మకాలను జరిపి హ్యుండై కోనా చివరి స్థానంలో నిలిచింది. హ్యుండై మోటార్స్ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 37,021 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్ లో 14.2% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. హ్యుండై మోటార్స్ నుండి టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ యొక్క లిస్ట్ లో 10,554 కార్స్ అమ్మకాలు జరిపి టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ యొక్క లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అదే విధంగా 6,452 కార్స్ అమ్మకాలు జరిపి హ్యుండై క్రేటా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ యొక్క లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచింది. అదే విధంగా టాప్ సెల్లింగ్ సిడాన్ కార్ యొక్క లిస్ట్ లో చూసుకుంటే 2,701 కార్స్ అమ్మకాలు జరిపి హ్యుండై హౌరా 4వ స్థానంలో నిలవగా 2,438 కార్స్ అమ్మకాలు జరిపి టాప్ సెల్లింగ్ సిడాన్ కార్ యొక్క లిస్ట్ లో హ్యుండై వర్నా 5వ స్థానంలో నిలిచింది. ఇంతేకాకుండా టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కార్ల యొక్క లిస్ట్ లో 6,442 కార్స్ అమ్మకాలు జరిపి హ్యుండై గ్రాండ్ ఐటెన్ నియోస్ 5వ స్థానంలో నిలవగా 4,414 కార్స్ అమ్మకాలు జరిపి హ్యుండై i20 టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కార్ల యొక్క లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచింది. ఫైనల్ గా 2,870 కార్స్ అమ్మకాలు జరిపి హ్యుండై శాంట్రో టాప్ సెల్లింగ్ 10వ హ్యాచ్ బ్యాక్ కార్ల నిలిచింది. దీని తర్వాత మన భారతీయ మార్కెట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది మారుతి సుజుకి కంపెనీ. మారుతి సుజుకి కంపెనీ వద్ద మన భారతీయ మార్కెట్ లో 14 ప్రొడక్ట్స్ అమ్మకాల్లో ఉన్నాయి. 17,389 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి ఆల్టో మొదటి స్థానంలో నిలవగా 1,069 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి సియాజ్ చివరి స్థానంలో నిలిచింది. మారుతి కంపెనీ వారు అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో 1,08,991 కార్స్ అమ్మకాలు జరిపి మన భారతీయ మార్కెట్ లో 41.9% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి ఉన్నారు. అదే విధంగా మారుతి సుజుకి కంపెనీ నుండి టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ యొక్క లిస్ట్ లో 8,032 కార్స్ అమ్మకాలు జరిగి విటారా బ్రిజా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్లలో 5వ స్థానంలో నిలిచింది. అదే విధంగా ఈ మారుతి కార్లు టాప్ సెల్లింగ్ సిడాన్ కార్ యొక్క లిస్ట్ లో చూసుకుంటే 8,077 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి డిజైర్ టాప్ సెల్లింగ్ సిడాన్ యొక్క లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా 1,069 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి సియాజ్ టాప్ సెల్లింగ్ సిడాన్ కార్ యొక్క లిస్ట్ లో 7వ స్థానంలో నిలిచింది. అదే విధంగా మారుతి కార్లు హ్యాచ్ బ్యాక్ కేటగిరీలో చూసుకుంటే టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కార్ లిస్ట్ లో 17,389 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి ఆల్టో మొదటి స్థానంలో నిలవగా 15,573 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి బలినో 2వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 12,335 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి వ్యాగనర్ 3వ స్థానంలో నిలవగా 9,180 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి షిఫ్ట్ 4వ స్థానంలో నిలిచింది. ఫైనల్ గా 4,414 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి ఎస్ప్రెసో 8వ టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కార్ల నిలిచింది. 2021 అక్టోబర్ నెలలో మొత్తం భారతదేశంలో అమ్మకాలు జరిగిన 2,60,000 పైగానే కార్ల యొక్క డీటెయిల్స్ ని తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే.